नमस्ते ना पेరు కిరణ్ में एस न्यूज़ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎట్టకేలకు కదలిక టెండర్ల ప్రక్రియ పూర్తి శివారు ప్రాంతాల్లో 7500 గ్రూప్ హౌసింగ్ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారుల చర్యలు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరాంగం బోర్డింగ్ పాస్ కోసం సిబ్బందిపై చిందులు ఎంపీపై నిషేధం ప్రకటించిన 6 విమానయాన సంస్థలు కుంభకోణంపై సిట్ దర్యాప్తునకు ఇంకా వెలువడని ఉత్తర్వులు ముఖ్యమంత్రి పొలిటికల్ డ్రామా ఆడుతున్నారంటూ విమర్శించిన విపక్షాలు రేషన్ డిపోల ద్వారా బియ్యం ఒక్కటే ఇవ్వలేం అధికారుల ముందు తేల్చి చెప్పిన డీలర్లు నగరంలో మొక్కలు పెంచేందుకు విత్తన బంతులు విద్యార్థులతో తయారు చేయిస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎట్టకేలకు నగరంలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు అధికార యంత్రాంగం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరంలో ఎక్కడా స్థలం లేకపోవడం వల్ల శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అర్బన్ హౌసింగ్ స్కీమ్ పై రిపోర్ట్. విశాఖ మహానగరంలో పేదలకు గృహాలు నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి గత ఏడాది దరఖాస్తులు స్వీకరించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా సుమారు 2,40,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు గడువు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించారు. ఇందులో తొలి విడతగా 20,050 ఇళ్లను ఈ ఏడాది నిర్మించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. నగరంలో ఎక్కడా స్థలం లేనందున శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. అనకాపల్లి మండలం శంకరం, సత్యనారాయణపురం, గాజువాక మండలం అగనంపూడి, పెందుర్తి నియోజకవర్గంలోని రాతి చెరువు, చినముషుడివాడ, పరవాడల్లో ఈ గ్రూప్ హౌస్ డబుల్ బెడ్రూమ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన టెండర్లను విజయ నిర్మాణ్ కంపెనీ దక్కించుకుంది. వ్యక్తిగత స్థలాలు ఉన్నవారికి ఇప్పటికే ఇళ్లను నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మిగతా వారికి నగర శివారు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించనున్నారు. 3 కేటగిరీలుగా వీటిని విభజించారు. మొదటి కేటగిరీ 5.5 లక్షలు, రెండో కేటగిరీ 6.5 లక్షలు, మూడో కేటగిరీ 7.5 లక్షల వ్యయంతో ఈ డబుల్ బెడ్రూమ్ గ్రూప్ హౌస్లు నిర్మిస్తారు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 3 లక్షల వరకు సబ్సిడీ రూపేణా ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్షించారు. సుమారు 10,900 మందికి వ్యక్తిగత గృహాలు, 7,400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికే మంజూరు లభించింది. ఈ ఏడాది చివరి నాటికి కనీసం 8,000 డబుల్ బెడ్ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన రాద్ధాంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదంటూ ఇండిగో సిబ్బందిపై వాగ్వివాదం, ప్రింటర్ను పక్కకు లాగిసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ ద్వారా బహిర్గతమయ్యాయి. అయితే కేంద్ర విమానయాన శాఖ మంత్రి చొరవతో బోర్డింగ్ పాస్ తీసుకుని ఆయన ప్రయాణం సాగించారు. అయితే కొత్త ఏవియేషన్ నిబంధనల ప్రకారం 45 నిమిషాల ముందే బోర్డింగ్ పాస్లు నిలుపుదల చేస్తారు. కేవలం 25 నిమిషాలలోపే తమకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటూ ఎంపీ దివాకర్ రెడ్డి గందరగోళం సృష్టించారు. దీంతో 6 విమానయాన సంస్థలు ఆయనపై నిషేధాన్ని ప్రకటించాయి. దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది. విశాఖలో వెలుగు చూసిన భూకుంభకోణాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇద్దరు అధికార పార్టీ మంత్రుల మధ్య పొడచుపున విభేదాలు ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపాయి.
దీంతో సిట్ విచారణను వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బాధితులు, ప్రజా సంఘాలు మాత్రం ఆందోళనను కొనసాగిస్తున్నాయి. భూకుంభకోణం తాజా పరిస్థితులపై రిపోర్ట్. పెందుర్తి మండలం ముతుపాకలో 955 ఎకరాల భూ కుంభకోణం, కొమ్మాది, మధురవాడలో మరో 1000 ఎకరాల భూ రికార్డుల ట్యాంపరింగ్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా మారింది. జిల్లా మంత్రులిద్దరూ పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కారు. అటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా ఈ భూ కుంభకోణం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికీ ఇంకా విడుదల కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ముదపాకలోని 955 ఎకరాల భూ కుంభకోణాన్ని సిట్ దర్యాప్తులో చేర్చాలంటూ బాధితులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా కాకుండా సీబీఐ విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ముదపాక భూ కుంభకోణం గత 6 నెలల నుంచి మన రాష్ట్రంలో మేము రైతులందరూ, అమాయక రైతులం ఎవరైతే నష్టపోయామో మేమందరం గత 6 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. దీనిపై మేము అందరి మీద కూడా ఈ జరిగినటువంటి ఇష్యూ మీద ప్రతిదీ కూడా ఆధారాలతో సహా మేము ప్రభుత్వానికి, పోలీస్ స్టేషన్కి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మన వైజాగ్ వచ్చినప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారికి కూడా మా సమస్యను చెప్పుకోవడం జరిగింది. మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం జరిగింది. మాకు వేసిన 40 అడుగుల రోడ్డు కానివ్వండి, సుమారు 7-8 కిలోమీటర్ల పొడవు రోడ్డు, పెద్ద పెద్ద చెట్లు నరికేసి రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఈ రోజు వరకు మాకు దాని మీద ఎటువంటి న్యాయం జరగలేదు. జరగకపోగా ఎవరైతే రైతులు పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద, ఎవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదంతా మోసం చేయడానికి వచ్చారో వాళ్ళు SC/ST కేసులు పెట్టిస్తున్నారు. సో ఇలా ఈ రైతులందరం కూడా న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా రైతులను ఇబ్బంది పెట్టే ధోరణి చేయడం ఇది కరెక్ట్ కాదని మేము మా ముదపాక రైతుల తరఫున చెప్పుకుంటాం. అంతేకాకుండా మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఆపండి. రైతుల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ని ఎవరో వచ్చి తింటామో, ఎవరో వచ్చి చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇదిలా ఉంటే విపక్షాలు భూ కుంభకోణాన్ని నిర్వీర్యం చేయడానికి సిట్ విచారణ వేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో మెలిగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా న్యాయం జరగదని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ విమర్శించారు. తక్షణం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొదటి నుంచి మేము అడుగుతున్నది జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలని. చంద్రబాబు నాయుడు గారు సిట్ అని పెట్టారు. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు. చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. గతంలో కాల్మనీకి ఆయన సిట్ వేశారు. ఏం జరిగింది? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో అనేక అవినీతి ఆరోపణల మీద ఆయన కమిటీలు వేశాడు. ఏం జరిగింది? అసలు ఇక్కడ విపరీతమైనటువంటి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగి రికార్డులు ట్యాంపరింగ్ అయిపోతే కలెక్టర్ గారే 2010 నుంచి రికార్డులు ఏమని మాయమైపోయి అనుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇందులో ఉన్నట్టే. వాస్తవాలు బయటికి తీయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ టైం అప్పటి నుంచి ప్రారంభమైందా, జరిగిందా? లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రులు చేస్తున్నారా, ఎమ్మెల్యేలు చేస్తున్నారా? ఇవన్నీ పక్కకు పెట్టించి ఆయన తేలికుట్టిన దొంగలాగా అనేక రకాలైనటువంటి ప్రకటనలు ఇస్తున్నారు. మేము లోక్సత్తా పార్టీ నుంచి అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిజాయితీగా వాస్తవాలు బయటికి తీసే ప్రయత్నం చేశారు. చాలా ఎక్కువే పోయింది, రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి అన్నారు. కానీ మధ్యలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు 200 ఎకరాలు 300 ఎకరాలు అంటారు. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత 30 ఎకరాలు అంటారు. అంటే రోజు రోజుకి తప్పుదో పట్టిస్తున్నారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తునకు సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నెల 15న జరగాల్సిన బహిరంగ విచారణ కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడకపోవడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జిల్లాలో రేషన్తో పాటు ఇతర సరుకులు పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ రేషన్ డీలర్లు జాయింట్ కలెక్టర్లకు ఒక వినతిపత్రం సమర్పించారు. డీలర్ల ఐక్యత వర్ధిల్లాలంటూ కలెక్టర్ ఎదుట నినాదాలు చేశారు. విశాఖ జిల్లాలో సుమారు 1600 రేషన్ డిపోలు ఉండగా నగరంలో 570 రేషన్ డిపోలున్నాయని అన్నారు. గతంలో 9 సరుకులు డిపోల ద్వారా ప్రజలకు అందించేవారు. ఈ నెల నుంచి ఒక్క బియ్యం తప్ప మిగతావన్నీ మూసేశారు. దీంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం అందించడం ద్వారా తమకు కమిషన్ రాదని, 100 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తే కేవలం 7,000 మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం గోదాములు కూడా పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని జిల్లా డీలర్ల సంఘం నాయకులు కోరారు. మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద సీఎం గారు కూడా స్పందించి మీకు విలేజ్ మాల్స్ అవి చేస్తామని చెప్తున్నారు. విలేజ్ మాల్స్ చేస్తే బాగుంటుంది, కానీ మాకు ఏ ఐటమ్ మీదైనా 10% కమిషన్ ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ, ఈ అన్నింటి మీద మాకు 10% కమిషన్ ఇస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఈరోజు జేసీ గారిని కలడానికి వచ్చాం. అలాగే బైఫర్కేషన్ అంటున్నారు. బైఫర్కేషన్ అంటే
సిటీస్లో 650 కార్డులు, మున్సిపాలిటీలో 500 కార్డులు, రూరల్కి వచ్చేసరికి విలేజ్కి వచ్చేసరికి 450 కార్డులు అని చెప్పేసి అంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి వైట్ కార్డులు 600, 650, పింక్ కార్డులు 400, 1050 కార్డులు అని అప్పుడు జీవో ఇచ్చారండి. ఇప్పుడు అదే జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ ఈ పింక్ కార్డులన్నీ తీసేశారండి. తీసేస్తే ఇప్పుడు 650 కార్డులు వైట్ కార్డులకే ఉంచి బైఫికేషన్ చేస్తున్నారండి. దీని మీద 650 కార్డులతో ఉంటే కార్పొరేషన్లో మనుగడ చాలా కష్టం అండి. ఈరోజు రేషన్కి సంబంధించిన సరుకులు అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదు తెలియదండి. మన రాష్ట్రం భరించేనే షుగర్ ఇవ్వట్లేదు, పోనీ 1/2 కేజీ పేదోడికి. రెండోదేమో వచ్చిన వీటిని కూడా ఈరోజు వినియోగించుకోవడానికి ప్రజలకి అసలు గోధుమలు అనేవి మనకి ఇవ్వట్లేదు, పూర్తిగా మన జిల్లాకే ఇవ్వట్లేదు. మరి మిగతా జిల్లాలకి అందుబాటులోకి వస్తున్నాయి, అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక బియ్యం ఒకటే మనకి ఇస్తున్నారు, గోధుమలు ఉండి కూడా మనకి ఇవ్వట్లేదు అలాట్మెంట్. అది ఓన్లీ రైస్ ఒకటి ఇస్తున్నారండి. ఇప్పుడు రైస్ ఒకటే ఇస్తున్నారు. విశాఖ భూకుంభకోణ విచారణలో ముదుపాకను కూడా చేర్చి సిబిఐ విచారణ జరిపించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ముదుపాక భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. సుమారు 955 ఎకరాల ఎస్ఎన్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం నేరుగా తమతో సంప్రదించి రైతులకు న్యాయం చేయాలని సమితి కన్వీనర్ వెంకట్రావు, కో కన్వీనర్ గణేష్ డిమాండ్ చేశారు. పలుకుబడి గల రాజకీయ నాయకులు పాల్పడ్డారు. ఈ కుంభకోణాలలో ప్రధానమైనది ముదపాక ఎస్ఐన్ భూములు. ఆ ఎస్ఐన్ రైతులు ఎస్సీలు, బీసీలు. వారిని మోసగించినటువంటి నడింపల్లి వెంకటరామరాజు వారి దగ్గర నుండి పట్టాలు అక్రమంగా లాక్కుని వారి భూమిలో చెట్లు నరికేసి రోడ్లు వేసి నేరానికి పాల్పడ్డారు. వారి మీద నేటికి ప్రభుత్వం ఏ చర్య తీసుకోలేదు. కలెక్టర్ గారి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది 15వ తేదీన బహిరంగ విచారణ ఉంది అని చెప్పి దాన్ని రద్దు చేసుకున్నారు. తిరిగి మళ్ళీ సిట్ అన్నారు. సిట్ అంటే కేవలం కలెక్టర్ కింద పనిచేసేటువంటి అధికారులు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసుని సిబిఐకి లేదా సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పచెప్పడం ద్వారా బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన వైజాగ్ వచ్చినప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారికి కూడా మా సమస్యను చెప్పుకోవడం జరిగింది. మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం జరిగింది. రుతుపవనాల రాకతో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇదే అదనుగా చూసుకుని నగరంలోని భారీగా మొక్కలు నాటేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గ్రీన్ క్లైమేట్ సంస్థ విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టింది. విద్యార్థులతో ఈ విత్తన బంతులు తయారు చేయించి నగరంలో మొక్కలు పంపిణీని చేపట్టాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ సీజన్లో నగరంలోని అన్ని కొండలపై ఈ విత్తనాలను వేయడం ద్వారా మొక్కలు పెంచే చర్యలు చేపడుతున్నట్లు గ్రీన్ క్లైమేట్ సంస్థ నిర్వాహకుడు జేవీ రత్నం తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని, సీతంపేటలోని జీవీఎంసీ హైస్కూల్లో విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బంతుల ద్వారా సామాజిక వనాలు పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా పిల్లల్ని పర్యావరణ హితంగా జీవించేందుకు ఒక ప్రయత్నం స్టార్ట్ చేశాం. ప్రధానంగా మార్చి నెలలో చాలా విద్యా సంస్థలకు తీసుకుని వెళ్ళి విద్యార్థుల్ని మీరు సమ్మర్లో వచ్చే పళ్ళు ఏవైతే తింటారో ఆ విత్తనాలు సేకరించమని చెప్పడం జరిగింది. వాళ్ళు సేకరించిన విత్తనాలు అలాగే మేము మరిన్ని ప్లేసులో సేకరించిన విత్తనాలు కలిపి ఈరోజు విత్తనాల బంతులు అనేది తయారు చేస్తున్నాం. గడిచిన 15 రోజులుగా విశాఖ నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ విత్తనాల బంతులు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ విత్తనాల బంతులు దాదాపుగా 1 లక్ష బంతులు చేసి విశాఖ నగరంలో చుడుతా ఉన్న దాదాపుగా 74 కొండల మీద జల్లుతానే ఒక ప్రయత్నం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాల్లో ఉక్కు నిర్వాసితుల బాధితులకు అవకాశం కల్పించాలంటూ ఉక్కు నిర్వాసిత ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఉపాధి కల్పన కార్యాలయంలో వీరి పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కోరారు. కేవలం 150 మంది మాత్రమే ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులు ఉన్నారని, వీరందరికీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రతినిధులు బాబ్జీ, వెంకట్రావు, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అంటే 27/3/2017 నాటికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన అప్పటి వరకు ఉన్నటువంటి లిస్టుని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుండి తెచ్చుకోవడం అనేది జరిగింది. కానీ నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యం అనేది జరిగింది. కాబట్టి 27/3/2017 తర్వాత జూన్ 21 వరకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో నిర్వాసితులు నమోదు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ టెస్ట్లో ఎలిజిబుల్గా గుర్తించాలని చెప్పి అన్నది మేము డివైఎఫ్ఐగా ప్రధానంగా డిమాండ్.
ఆంధ్ర యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఉద్యోగి పి విష్ణుమూర్తి విశాఖ నుంచి తిరుపతికి పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 20 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. బీచ్ రోడ్లోని కాళికామాత గుడి వద్ద నుంచి విష్ణుమూర్తి పాదయాత్రను ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఆయన పాదయాత్ర సాఫీగా సాగాలంటూ ఆకాంక్షించారు. గతంలో విష్ణుమూర్తి కాశీ, అన్నవరం, విజయవాడ దుర్గామాత దేవాలయాలకు కాలినడకనే వెళ్లి దర్శించుకుని వచ్చారు. తాజాగా తిరుపతికి పాదయాత్ర ద్వారా వెళ్లనున్నారు. ఈ నడక వల్ల మన ఆరోగ్యానికి మంచిది. అది కాకుండా ఒక సక్రమమైన మార్గంలో ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. వీరు విష్ణుమూర్తి గారు ఈ నడకని ఇంకొక రకంగా ఉపయోగించుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రతి పుణ్యక్షేత్రానికి నడకతో వెళ్ళి అక్కడ దేవుణ్ణి కూడా నిష్ఠతో పూజించి అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008ను గృహ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే ఉత్సవాలు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది గృహాల్లో పనిచేసే మహిళా కార్మికులు ఉన్నారని, వీరిని అసంఘటిత కార్మికుల చట్టంలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ స్కీమును వర్తింపజేయాలని, గృహ కార్మిక చట్టాన్ని వెంటనే ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థాయిలో ప్రొటెక్షన్ వెల్ఫేర్ ను చూసే చట్టాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో 50 దేశాల్లో వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ చట్టాలను మార్చి ఈ డొమెస్టిక్ వర్కర్స్ కి ఎంతో వెల్ఫేర్ ని తీసుకురావడం జరిగింది. 90 దేశాల్లో ఇంక్లూడింగ్ భారతదేశం కూడా ఎన్నో పోరాటాలు జరుపుతున్నారు. వాళ్ళ కోసం సమగ్రమైన చట్టం కావాలని చెప్పేసి దాంట్లో భాగంగా భారతదేశంలో అనేక పోరాటాలు చేశాం. జాతీయ వేదికను ఒక ఏర్పాటు చేసి నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అనేది ఒక సంస్థను పెట్టి అందులో అనేక యూనియన్లు పనిచేస్తూ అందులో అందరికంటే పెద్దది మాది. అన్ని వీఆర్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ సిఎఫ్టీ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ లీడింగ్ 1.2 డొమెస్టిక్ వర్కర్స్. హెడ్లైన్స్ మరోసారి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎట్టకేలకు కదలిక. టెండర్ల ప్రక్రియ పూర్తి. శివారు ప్రాంతాల్లో 7,500 గ్రూప్ హౌసింగ్ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారుల చర్యలు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరాంగం. బోర్డింగ్ పాస్ కోసం సిబ్బందిపై చిందులు. ఎంపీపై నిషేధం ప్రకటించిన 6 విమానయాన సంస్థలు. కుంభకోణంపై సిట్ దర్యాప్తునకు ఇంకా వెలువడని ఉత్తర్వులు. ముఖ్యమంత్రి పొలిటికల్ డ్రామా ఆడుతున్నారంటూ విమర్శించిన విపక్షాలు. రేషన్ డిపోల ద్వారా బియ్యం ఒక్కటే ఇవ్వలేం, అధికారుల ముందు తేల్చి చెప్పిన డీలర్లు. నగరంలో మొక్కలు పెంచేందుకు విత్తన బంతులు. విద్యార్థులతో తయారు చేయిస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీవన్ న్యూస్.